జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఏప్రిల్ నెల 13వ తారీఖు ఆదివారం నుండి 2025 ఏప్రిల్ నెల 19వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, కర్కాటకములో కుజుడు, కన్యలో కేతువు, మీనములో రవి, బుధ, శుక్ర, శని, రాహువులు, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశులలో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని, మీ మాటకు విలువల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతుల్ని ఈ వారంలో తెచ్చుకుంటారు. నిరాడంబరతతోనే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలను సాధించుకుంటారు. మీ ఆరోగ్యం కూడా కుదుటపడేటువంటి సూచన కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో ఈ వారమంతా కూడా సంతోషంగా, ప్రశాంతంగా కాలం గడుపుతారు. కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో మేషరాశి వారు ఈ వారంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, జన సహకారంతో భూవాహన లౌక్యాలు అందుకుంటారు. రవి, బుధ, శుక్ర, శని, రాహువులు మీకు బాగా అనుకూలంగా సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, ఆదాయానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది నూతన అవకాశాలను, అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి జీవనం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. అయితే మీ ఆలోచనలు కొన్ని వారంలో నిరాశను కలిగించే విధంగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ఈ వృషభ రాశి వారు గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోండి. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయాలు మీకు సానుకూలంగా ఉంటాయి. అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు, అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు ఈ వారంలో జరుగుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు అనగా ఖర్చులు అధికం కావడం వల్ల ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. కుటుంబంలో నిరాశ, అశాంతికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో ఈ మిథున రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు, జన సహకారం, భగవంతుని ఆశస్సులు మీకు ఈ వారంలో పుష్కలంగా లభిస్తుంది. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించి సంతోషిస్తారు. తండ్రి యొక్క సహకారంతో లేక ప్రభుత్వం యొక్క సహకారంతో ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని అసౌకర్యాలు, అశుభ వార్తలు వినాల్సి ఉంటుంది ఈ వారంలో మీరు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు పెసర్లు కానీ, పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి
దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు, మంచి ఫలితాలను మీరు అందుకుంటారు. రాజకీయపరమైనటువంటి ఒక ప్రాబల్యం కోసం అధికారుల యొక్క సహకారాన్ని మీరు పొందుతారు. ఆకస్మికంగా మీకు ఒక పేరు ప్రఖ్యాతులు కానీ ఒక నూతన అవకాశం కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు, జనాలతో నిందలు ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతపరమైనటువంటి నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు మంగళవారం రోజు కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని, ఒక సంతోషకర శుభవార్తను ఈ వారంలో మీరు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు, వ్యాపార అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకుంటారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు అందుకుంటారు. అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడానికి ఈ వారంలో మీకు అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు, వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. అధికారుల అండదండలు మీకు బాగా లభిస్తుంది. బ్యాంకు విషయాలు, రుణ సదుపాయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు అవుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి, రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు అలసందలను అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద స్త్రీలకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సంతోషకరంగా కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలోనూ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలను అభివృద్ధిని సాధిస్తారు. మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. ఆదాయాన్ని అందుకుంటారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అభినందనలు అందుకుంటారు. కొన్ని దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని ఈ వారంలో మీరు పొందుతారు. కుటుంబంలో స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహించి సంతోషిస్తారు. మంచి అభివృద్ధిని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో నిరాశ, వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు శనగలను గురువారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సిద్ధి సాయినాథునికి సంబంధించిన జీవిత చరిత్ర కానీ, సిద్ధి సాయినాథుని యొక్క స్తోత్రాలు కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు శ్రీ సిద్ధి సాయినాథుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలో చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు, జన సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. అధికారులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. వారి నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు.
ఆనందంగా కాలం గడుపుతారు. అప్పుడప్పుడు జనాలతో మనస్పర్ధలు, జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మకర రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థికాభివృద్ధిని, అవసరానికి ఆర్థిక సర్దుబాటును మీరు అందుకుంటారు. భూవాహన లాభాలు, సౌఖ్యాలు ఈ వారంలో అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి, వ్యవసాయంలో పనిచేసేటువంటి రైతులకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కొంతమందితో అపార్థాలు, అభిప్రాయ భేదాలు, కలహాలు రావడానికి ఈ వారంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. దుబారా ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బందిగా మారుతుంది. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ మీనరాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.